చాలా మందికి కంటి చూపు అనేది బాగా తక్కువ అవుతుంది. ఒక్కొక్కరుగా అయితే అందరు వచ్చేస్తారు మెల్లిమెల్లిగా. అందరు ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? మీ దయ వల్ల నేను కూడా బాగానే ఉన్నా. వీళ్ళు ఎక్కడికి పోతున్నానంటే మా పెద్దక్కకు పాపం కడుబ్బాయ అని బాగా తెల్లందాకా కొట్టుకున్నది. మస్తు కడుపు బీకుడు కొరుకుడు పిండుతుంది బాగా. నేను బతకబుద్ధి అయితే లేదు, నాకు ఎట్లా అనిపిస్తుంది, గాలి అనిపిస్తుంది అన్నది. మాకైతే మస్తు భయమైంది. అందరం కలిసి హాస్పిటల్కి తీసుకుపోయినాం రాత్రి. ఇక సార్ ఏమన్నాడంటే, అమ్మ తెల్లారినాక టెస్ట్ చేయించి చెప్తాం, అందులో ఏం వెళ్తే అది చెప్తామని అన్నారు. సరే అని ఇవ్వుకున్నాం. ఇక ఇప్పుడు టెస్ట్ చేసి ఏం చెప్తుండ్రు అంటే వాళ్ళు అమ్మకు గర్భసంచి మంచిగా లేదు, ఆపరేషన్ చేయాలి అంటారు. ఇక మరి నేను ఇప్పుడు అన్నం వండుకోపోవడానికి వచ్చిన, అన్నం వండుకొని అయితే పోతున్నా. అక్కడికి అయినాక చూద్దాం పని. మళ్ళీ నాకు కూడా కొంచెం కళ్ళు గులగుల పెడుతున్నాయి, కళ్ళు మంటలు మండుతున్నాయి, కొంచెం ఇలా కోర్స్ వచ్చినట్టు అనిపిస్తుంది. ఇక పని నేను కూడా హాస్పిటల్లో చూసుకుంటా. అక్కడ అక్క పని అవుతుంది, ఇక్కడ నాది అవుతుంది. ఇద్దరు చూసుకుంటానికి పోతున్నాం. ఇక పోదాం పని. ఏ హాస్పిటల్లో చెప్పలేదు కదా? ఏ హాస్పిటల్ అసలు? గవర్నమెంట్ హాస్పిటల్. గవర్నమెంట్ హాస్పిటల్ కొత్తదా? కొత్త దాంట్లో వస్తారా? కొత్త దాంట్లోనే. ఓకే, కొత్త దాంట్లోనే అక్కడికి పోతున్నాం. అక్కడికి వెళ్ళిన తర్వాత కూడా వీడియో ఇస్తావు కదా, చూడురిగా. అమ్మ భోజనం అయితే ఇచ్చేసింది. ఇక పెద్ద మమ్మీని కలుద్దాం అనుకుంటే మమ్మీని లోపలికి తీసుకెళ్లిరట. ఇక కాబట్టి లేట్ అవుతుంది అని చెప్పి అమ్మ అయితే ఫస్ట్ లైన్ కట్టింది అన్నట్టుగా. కళ్ళ గురించి చూపించుకుంటారట అమ్మ, అందుకోసమని ఇప్పుడు లైన్ కట్టింది. మా పెద్ద మమ్మీ కాళ్ళ పట్టిలు అయితే తీసుకొచ్చి అమ్మకి ఇస్తుంది పట్టుకోమని. ఆ కాళ్ళ పట్టిలు ఎక్కడ పోతాయేమో అని చెప్పి అమ్మ కాళ్ళకి పెట్టుకుంటుంది. అమ్మ అయితే మస్తు దూరం ఉండే, ఇక తెలిసిన వాళ్ళది ఏబట్టి పాప అమ్మ అయితే ముందుకు వచ్చింది. మమ్మీని అయితే బయటకు తీసుకొచ్చిర్రు, మళ్ళీ వేరే రూమ్ కు తీసుకెళ్తారు అన్నట్టుగా. అమ్మ అయితే మమ్మీతోనే లోపలికి వెళ్ళింది. మా లత పిన్ని అయితే ఇప్పుడే వచ్చింది. ఇక మా బాబాయ్ కూడా వచ్చిండు కానీ మరి లోపల కూడా బయట కూడా తెలియదు. అమ్మ పిన్ని మమ్మీలు వాళ్ళందరూ అయితే లోపలికి వెళ్ళిర్రు. ఇక నేనైతే లోపలికి వెళ్ళలేదు, ఎందుకంటే ఆ లోపలికి లేడీస్ వెళ్ళాలి బాయ్స్ వెళ్ళొద్దని అంటే సరే అని చెప్పారు. ఇక్కడే ఉన్నా. అమ్మ ఏమంటుందంటే లోపల మా మమ్మీ ఉంది కదా ఇప్పుడు, ఆ మొత్తం షేక్ అవుతుందట, బాగా వణుకుతుందట. ఎందుకంటే అప్పుడు మత్తున్నప్పుడు ఏమనిపించలేదు అన్నట్టు, మత్తు దిగిన తర్వాత బాగా చలి పెడుతుందట. ఒకటే దుప్పటి ఇచ్చిరు అన్నట్టుగా. మళ్ళీ ఇంకోటి ఎట్లా అనుకుంటే మా అమ్మ అక్కడనే ఉంటాను చెప్పని ముందు జాగ్రత్త ఒకటి తీసుకొచ్చింది అన్నట్టు, ఇంకో దుప్పటి. ఆ దుప్పటి కూడా ఇచ్చింది అన్నట్టుగా. అయినా వణుకుతుందని చెప్తుంది మా పిన్నితోని. టెస్ట్ కోసం అయితే ఏవైతే నా చేతికి ఇచ్చారు అన్నట్టుగా దీన్ని అట్లా తీసుకుపోయి ల్యాబ్ లో ఏమని చెప్పిర్రు. నేనైతే ఇప్పుడు ల్యాబ్ కి వచ్చిన. ఇక్కడ వీళ్ళు ఏమన్నారంటే మా మమ్మీది ఆధార్ కార్డు కావాలన్నారు. సరే అని చెప్పి నేనైతే మా బాబాయ్కి ఫోన్ చేసిన. మా బాబాయ్ అయితే ఇప్పుడు ఆధార్ కార్డు పట్టుకొస్తుండు. రాజారాం ఒక్కొక్కరుగా అయితే అందరు వచ్చేస్తారు మెల్లిమెల్లిగా. మా మమ్మ అయితే ఇంకా లోపలనే ఉంది. వీళ్ళందరూ అయితే చూసొచ్చిర్రు. ఇక రాని వాళ్ళు అయితే ఇంటికాడ బిజీ ఉంటారు కదా, వాళ్ళు అయితే ఫోన్లు చేసుకుంటూ అడుగుతుర్రు ఏమైంది మరి మంచిగా ఉంది ఎట్లుందని. వాళ్ళైతే ఫోన్లు చేసుకుంటూ అడుగుతారు అన్నట్టు. పెడుతుందా? బాగా పెడుతుందా? సరే. శివయ్య పార్వతమ్మ అప్పటికంటే కొద్దిగా ఎక్కువ ఉందా తక్కువ ఉందా? ఏం కాదు 2 గంటలు ఉంటుంది. 2 గంటలు ఉంటుంది. 2 గంటల తర్వాత దిగుతుంది. భయపడకు. ఇంకా ఇప్పుడు ఈ ఆపరేషన్ల గురించి చిన్న ముళ్ళన్నా మీకు కూర్చుడు తెలియదా అక్కకు నీకు? అందుకని ఇప్పుడు అక్క బాగా టెన్షన్ తీసుకున్నట్లా. అంతేనా అక్క? లక్ష్మి కంటే నీకంటే అన్ని తెలిసే. ఆ కోడలతోటి నీ ఏకైతే వచ్చా అన్ని నీకు తెలుసు. పథకాలు దిగినాయి కాబట్టి అందు గురించి నాకు ధైర్యం లేదు. నువ్వు రావాలని బాగా ఇష్టం మాకు. ఏం కాదు ఇసుంటి ఎన్ని చూసినాం అక్క, బోలని చూసినాం, అన్ని కామని. రేపుంటా, ఎల్లుండి ఉంటా, అవలెల్లుంటా, నెలుంటా. ఇప్పుడు అన్నిటికీ ఆదుకుంటే గ్రేట్ లక్ష్మి అన్నిట్లా కత్తుంది. చెల్లె మంచి సార్ దగ్గర ఉండి అన్ని పనులు చేస్తుంది. అంత సంతోషం. అయ్యో తల్లి లెక్క బిడ్డ లెక్క తిరుగుతుందని వాళ్ళు సంతోషపడతారు. ఆపరేషన్ కాదు మళ్ళీ, ఎందుకంటే చేస్తులు. అయితే ఆ గర్భసంచి ముక్క అన్నది కొంచెం కట్ చేసి హైదరాబాద్ పంపిస్తారట టెస్ట్లకు. ఆ టెస్ట్ వచ్చినాక మరి మందులు ఇచ్చుడా లేకపోతే ఆపరేషన్ చేసుడా అప్పుడు తర్వాత చెప్తామని అన్నారు.
ఇప్పుడైతే ముక్క కట్ చేసిండ్రు. ఈ అక్క ఇది ఒకటి దమ్మంటే అటు ఉరుకుతున్నా అటే ఉంటున్నా, అట్లనా? ఇది దమ్మంటే ఇటే ఉంటున్నా. ఈడ ఎవరు ఉంటారు ఏమో ఎటుపోయింది అలా అంటున్నారు. అయ్యో ఎట్లా అంటే టైంకు నువ్వు వచ్చినావు, శారద వచ్చింది, లత వచ్చింది, పిల్లలు కూడా వచ్చిండు, అందరు వచ్చిండ్రు. మాకు సంతోషం అనిపించింది. నాకు హృదయం ఇక వచ్చింది కదా, నాకు బాగా బలం ఉన్నది, ఉంటది ధైర్యం ఎక్కువ ఉంటది కదా. అందరు వచ్చింది కాబట్టి ఇంకా వస్తున్నారు. నేను ఆగమన్నా, ఎందుకంటే ఆపరేషన్ కాదు ఇది, మళ్ళీ తర్వాత 20 రోజులకు ఏమో 25 రోజులకు చేస్తున్నారు, అప్పుడు మళ్ళీ రావచ్చు. ఇలా పంపిస్తావా అంటే ఇంకా పెద్ద డాక్టర్ కింద డాక్టర్ ఉంటుందట కదా, ఆమె అంటుంది పెద్ద డాక్టర్ అమ్మ వచ్చినాక చెప్తుంది, కొంచెం ఓపిక పట్టురు అని అంటుంది. సరే ఉండుడే ఇక ఇంకేంది, ఇది పెద్ద కష్టమేనే, ఆపరేషన్ లెక్కనేనా? ఆపరేషన్ లెక్క కష్టమే. అంటే మొత్తం మంది 2 ఇచ్చారు గదా. ఇది దీని గురించో పెడతారట, ఇది మనకు తెలియదు. ఇద్దరు ఎవరి లోపలికి అని అన్నాడు, ఇద్దరు వేరు, ఈయన ఇటు వేయండి అంతే, అందరు ఒక్కొక్కరు అందరు లోపలికి అనమన్నట్టుగా ఈయన చేసిన ఉండి మళ్ళీ లోపలికి వచ్చాడు. అక్కడికి అందరం బుక్ అయిపోయినాం. ఆయనకి ఎట్లా అనిపిస్తుంది అంటే ఇప్పుడే ఉన్నారు, ఎక్కడ పోయింది ఆడికి వేరే అయ్యింది, అందరు పేషెంట్ దగ్గర ఒక్కొక్కరు ఇద్దరు ఉంటే మేమందరం 7-8 మంది ఒకరికారు ఉండేసరికి ఇక ఇట్లా నమ్మ ఏందమ్మా ఇది కొంచెం బయట కూర మాత్రం. ఇక నాకు అద్దాలు రాసిండ్రు బయట, అన్ని పరీక్షలు అన్నీ అయితే అయినాయి కానీ అద్దాలు బయట రాసిండ్రు. ఇక బయటకు పోయి అద్దాలు తెచ్చుకుంటారు. స్టైల్ ఉంటే ముఖ్యం కదా. మంచిగా ఫ్రెండ్స్ అట్లా మంచిగా అది మంచిగా ఉంది, ఇది మంచిగా ఉంది. మా అమ్మ అయితే కష్టపడి అద్దాలు అయితే సాధించింది అన్నట్టుగా మంచి సెట్ అయినది. ఇప్పుడు ఇది సాధించినందుకు నీకు ఎట్లా అనిపిస్తుంది? అసలు దేని గురించి వచ్చిన చెప్పు ఫస్ట్. అయితే దగ్గర చూపు నెంబర్లు ఉంటాయి కదా, ఆ నెంబర్లు వస్తలే కనబడతలేవు. దూరం ఉన్న కనబడుతున్నాడు, దగ్గర ఫోన్ చేద్దామన్నా కానీ నెంబర్లు చెప్తలేదు. అట్లా దగ్గర చూపు ఒకటి లేదు, కళ్ళు మంటలు వండు, లోపల పెట్టాడు, మళ్ళా దగ్గర చూపు కనబడడం లేదు. ఈ సర్కల్ దవాఖానికి ఎందుకు వచ్చినంటే గడ్డలు అయిన వాళ్ళకు కడుపులకు గర్భసంచి గురించి చూస్తుండ్రు, ఈ కళ్ళు మంచిగా లేకపోతే కళ్ళ గురించి చూస్తుండ్రు. బయటకు పోయి ఎందుకు అట్టిగా రూపాయలు ఖర్చు పెట్టుకున్నాడు? నాలాంటి మధ్యవర్తి వాళ్ళు ఎంతో మంది ఉంటారు, అందుకనే మీ గురించి చెప్తున్నా. రూపాయలు కుక్క తీసుకుపోయి హాస్పిటల్లో వారబోసుకోకుంది. ఉన్నోళ్ళు ఉంటారు, పేదోళ్ళు ఉంటారు, వెనక ముందు చూసుకొని పని చేయండి. జైటల్ హాస్పిటల్ కొత్త హాస్పిటల్, ఏ ప్రాబ్లం ఉన్నా కానీ పెద్ద ఉన్నోళ్ళు వస్తున్నారు, పేదోళ్ళకు పెద్ద కథన. ఇప్పుడు కళ్ళ గురించి కూడా పాత హాస్పిటల్ ఉండే, గర్భసంచి గురించి కూడా పాత హాస్పిటల్ ఉండే. మాకు తెలియక మేము పాత హాస్పిటల్కి వెళ్ళాం, తెలియక అక్కడ ఇప్పుడు వచ్చాం. అక్కడికి పోయినాక లైన్ ఇక్కడ నుండి బట్టి అక్కడ దాకా లైన్ పట్టినాక ఆ లోపల దాకా పోయినాక అది ఇక్కడ తెలియదు కొత్త హాస్పిటల్ అన్నారు. మళ్ళీ అక్కడ నుండి మళ్ళీ ఇక్కడికి వచ్చినాం. మీరు అక్కడికి ఇక్కడికి పోకుండా ఏంటంటే మా విలేజ్ చాలా మంది ఉంటారు కాబట్టి మీకు ఏమైనా ఇబ్బందులు అనిపిస్తే డైరెక్ట్ ఇళ్ళకి వస్తారు కాబట్టి మీకు చెప్తున్నా. చాలా మందికి చిన్న పిల్లల అంట్లో కానీ, చిన్న ఏజ్ వాళ్ళు కానీ, పెద్ద ఏజ్ వాళ్ళు కానీ చాలా మందికి కంటి చూపు అనేది బాగా తక్కువ అవుతుంది. మన ఏజ్ వాళ్ళు ఉన్నా కానీ కూడా, ఇంకా చిన్న పిల్లల ఏజ్ ఉన్నా కానీ కూడా చెప్తున్న వాళ్ళ గురించి. దాదాపుగా అందరికీ కంటి చూపు ఎందుకు తక్కువ అవుతుందంటే ఎక్కువ అయితే మొబైల్స్ వల్ల అండ్ టీవీ. కొంతమంది చిన్నపిల్లలు ఏంటంటే దగ్గర నుండి చూస్తారు టీవీ. అట్లా చూడడం వల్ల ఏమవుతుంది అంటే ఆ టీవీ అనేది ఆ స్క్రీన్ బ్రైట్నెస్ మొత్తం ఒక్కడేసారి కంట్లోకి పడుతుంది అన్నట్టుగా. ఆ చూసిన కొద్ది ఏంటంటే ఆ బ్రైట్నెస్ మొత్తం అదే కంటి చూపు దానికి తగులుతుంది. అట్లా చూడంగా ఏమవుతుందంటే మెల్లమెల్లగా కంటి చూపు అనేది తక్కువ అవుతుంది. కాబట్టి చిన్నపిల్లల్ని టీవీకి కొంచెం దూరం నుంచి చూడుర్రి. టీవీ ఇంత దూరంలో ఉంటే మనం పోయి అంత దూరంలో కూర్చొని చూడాలి. అప్పుడు ఏంటంటే మన కంటి చూపు అంతా తాకదన్నట్టు. ఇంకోటి, మన ఏజ్ వాళ్ళు ఎక్కువ మొబైల్స్ యూజ్ చేస్తారు కదా, దానివల్ల ప్రాబ్లం బాగా అవుతుంది. నైట్ అయితే ఖచ్చితంగా మొబైల్ స్టాప్ అయ్యేది. 8-9 అయిందంటే మొబైల్స్ పక్క పెట్టుర్రి. నేను ఇప్పటికి కూడా 8-9 అయిందంటే మొబైల్ పక్కకు పెట్టేస్తా, చూసుడు కూడా నేను. ఎప్పుడో ఒకసారి ఎడిటింగ్ బాగా అవసరమైతే గిట్లనే అప్పుడు పడతా, కానీ అప్పటిదాకా నేను మొబైలే యూజ్ చేయ. కళ్ళు పోయేదాకా ఒక పట్టు పట్టకుంది, కళ్ళు కాపాడుకొని టైం పాస్ చూసుకోండి. మొబైల్ ఎప్పుడు యూజ్ చేసినా కానీ మనం ఇప్పుడు ఎక్కువ ఏంటంటే గేమ్స్ ఆడతాం. గేమ్స్ యూజ్ చేయడం వల్ల ఏమవుతుందంటే అక్కడ ఎప్పుడు మన దగ్గరనే పెట్టాలి, టపా. ఇంకా పబ్జీ అయితే దగ్గరనే పెట్టి కొట్టాలన్నట్టు. తుపాకి ఎవరు ఎవరిని కాసాలి టకటకని తెప్పని. అట్లా ఎక్కువ బాగా మంది ఉంటారు అన్నట్టు, అట్లా బాగా దెబ్బ తింటుంది. కాబట్టి ఒకవేళ మొబైల్ ఇట్లా ఎక్కువ యూజ్ చేస్తే ఇట్లా పొద్దున్న నుండి మధ్యాహ్నం సాయంత్రం దాకా ఒక 15 మినిట్స్ దాకా, ఒక 10 మినిట్స్ 15 మినిట్స్ యూజ్ చేస్తామా, తర్వాత ఒక 3-4 నిమిషాలు పక్క పెట్టేసేది.
పక్కకు పెట్టేస్తే ఏమవుతుంది అంటే అక్కడ మన కళ్ళకి ఏంటంటే రెస్ట్ ఇచ్చినట్టు అవుతుంది, మళ్ళీ ఒకసారి మొబైల్ పట్టి మళ్ళీ అట్లే 10-15 నిమిషాలు ఇట్లా అయితే మన కంటికి ఏ ప్రాబ్లం అయితే రాదు. కానీ మాకైతే కొంచెం రిస్కే, ఎందుకంటే ఎడిటింగ్ ఉంటుంది కాబట్టి మాకు కొంచెం రిస్కే. కానీ మేము కూడా ఇట్లే ప్రయత్నిస్తున్నాం. మేము మాకంటే ఇది ఖచ్చితంగా యూజ్ చేయాలి కాబట్టి మాకు ఇట్లా నడుతుంది. కానీ కొంతమందికి యూజ్ చేయకుండా అని కూడా కావాలని వాడతారు మొబైల్స్. అటు ఇటు చూస్తాం, ఏముంది ఏం లేదు పట్టు సెల్లు అంతే, ఇట్లా వాడతాం కాబట్టి ఎక్కువ యూజ్ చేయకుండా పక్కకు పెట్టుకుంటా వాడుకుంటా. నేను కూడా అట్నే చేస్తున్నా, మీకు కూడా చెప్తున్నా, అంత ఏం లేదు. నాకే గొప్ప అని తెలుసు అని నేను చెప్తలేను, మీకు కూడా చెప్తే మంచిగా ఉంటుంది కానీ చెప్పని చెప్తున్నా. అన్ని పాటించకుండా చేయకుండా అట్నే ఉండి మన చిన్న ఏజుల్ని కళ్ళజోడు పెట్టుకుని పాయింట్లు పెట్టుకుని తిరిగితే ఎందుకు చెప్పు కదా, అందుకోసం అని చెప్తున్నా. ఓకేనా, దగ్గర చూపు కనబడుతుంది పెడితే ఇట్లా చూస్తేనేమో అన్ని అక్షరాలన్నీ ఇట్లా కొట్టేసినట్టుంది, బ్లర్ అయినాయి అన్నట్టు, అన్ని కొట్టేసినట్టున్నాయి. ఇవి పెట్టుకుంటేనేమో డబ్బలు కనబడుతుంది. పర్లేదు. నేను ఉన్నప్పుడు నీకు ధైర్యాన్ని అటుపోతే కొంచెం భయపడతావు కాబట్టి కొంచెం జాగ్రత్త మంచిగా. భయపడి నీకు నేను అన్ని చూసుకుంటూ కానీ ఇప్పుడు ఇక అటు నన్ను చూసుకుంటాను. ఏం కాదు, చిన్న చిన్న పిల్లలు చేయించుకుంటారు ఆ విషయాలు, దానికి భయం అని అక్క. ఏం కాదు, ఇంకా ముసలోళ్ళాల్సి ఉంటుంది. మళ్ళీ పొద్దున అర్థం ఏం టెన్షన్ పెట్టుకోవు, సరేనా? ఉంటుంది లక్ష్మి ఉంటుంది ఉండి రేపు అత్తమ్మ చెప్తున్నారు సుమన్. లక్ష్మికి రోజు ఉంటుంది రేపు అత్తమ్మ అందరం ముగ్గురం. సరే మరి ఏం టెన్షన్ పెట్టుకోవద్దు. జాగ్రత్త. పిల్లలు నేను పడుకున్నారు, ఇంత పెట్టుకోండి. సరే ఓకే, అటు తిరుగుతారు పిల్లలు. సరే. ఇక అట్టికైతే నాకు ఇంటికి కూడా మంచి అనిపించలేదు కాబట్టి కడుపులో ఏమైనా వేసుకుందాం అని చెప్పి మిర్చిల కాడికి వచ్చినాం. ఈ మిర్చిలు అంటే కొంచెం బాగా ఇష్టం అన్నట్టు, అంటే ఇక్కడియే మిర్చిలు తిని వెళ్ళేటప్పుడు ఏంటంటే ఇక్కడ బాదం షేక్ ఉంది కదా, రమ్మని పిలిచింది అన్నట్టుగా. ఇక రమ్మని పిలిచినప్పుడు పోకపోతే కరెక్ట్ గా అని చెప్పి ఇక్కడికైతే వచ్చిన. నేను ఇప్పుడు ఇది తాగుతాం ఇప్పుడు చూసిరు కదా. మరి ఇంకెందుకు ఆలస్యం, వెంటనే లైక్, షేర్, సబ్స్క్రైబ్. బాయ్.